ఎలా ఉన్నారు, బాగున్నారా? ఇదేంటంటే ఫ్రెండ్స్ చికెన్ ఫ్రై అనమాట ఫ్రెండ్స్. ఇది చికెన్ ఫ్రై అంటే ఫ్రెండ్స్ ఇది డిఫరెంట్ ఫ్రై అనమాట. ఇది ఎలా చేశానంటే ఫ్రెండ్స్, ముందు ఏంటంటే చికెన్ కడిగేసి దాంట్లో ఏంటంటే అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, జీలకర్ర పొడి, ధనియాల పొడి, గరం మసాలా పౌడరు, నిమ్మకాయ, సాల్ట్, కారం, పసుపు, పచ్చి ఉల్లిపాయ ఉంటుంది కదా ఫ్రెండ్స్, అవి 2 ఉల్లిపాయలు ముక్క కట్ చేసి, అంటే ఎందుకు పెరగంటూ ఏమి వేయకోకుండా కలిపేస్తాను అనమాట. కలిపేసి ఒక అరగంట నానబెట్టేస్తాను అనమాట. ఆయిల్ కూడా వేయలేదన్నమాట ఫ్రెండ్స్. అది వేస్తే ఒక అరగంట నానబెట్టేసిన తర్వాత ఏంటిదంటే పసుపు, కారం, అల్లం వెల్లుల్లిపాయ పేస్టు, సాల్ట్, ధనియాల పౌడరు, జీలకర్ర పౌడరు, గరం మసాలా పౌడర్ అనమాట ఫ్రెండ్స్. ఇవన్నీ కూడా వేసేసి దీన్ని ఒక అరగంట మామూలు ఉల్లిపాయలు కట్ చేసి చిన్న ముక్కలు కట్ చేసి నిమ్మకాయ ఒకటి పిండాలన్నమాట. పిండేసి ఒక అరగంట నానబెట్టిన తర్వాత ఆయిల్ లేకోకుండా మూకుడు పెట్టేసి, ఆ మూకుడులో ఇది కానీ ఉన్న చికెన్ ఉంటుంది కదా ఫ్రెండ్స్, దాన్ని మనం మూత పెట్టేసి ఒక 5 నిమిషాలు ఉన్న తర్వాత మనం ఆయిల్ పోసుకోవాలన్నమాట ఫ్రెండ్స్. ఇది ఆయిల్ పోసుకున్నాక నేనంటే 3 స్పూన్లు ఆయిల్ పోసాను అనమాట. అంటే చిన్న గుంటగడ్డ టైప్లో ఉంటుంది నా దగ్గర. అది 3 స్పూన్లు పోసాను అనమాట ఫ్రెండ్స్. పోసిన తర్వాత అది కుక్ అవుతుండగా ఒక 5 నిమిషాలు అయిపోయిన తర్వాత ఫ్రెండ్స్, దాంట్లో ఏంటంటే అలా వదిలేయాలన్నమాట ఫ్రెండ్స్. అది ఫ్రై వస్తుండగా మధ్యలో ఏంటంటే మనం కొత్తిమీర వేసుకోవాలి. తర్వాత ఏమో కరివేపాకు కూడా వేసేసుకోవాలన్నమాట. వేసేసుకొని ఇంకా లాస్ట్ ఏంటంటే దీన్ని దించేసుకోవాలన్నమాట. ఎందుకంటే వాటర్ అయితే ఏం పోయలేదు, పెరుగు ఒకటి వేయలేదన్నమాట. ఓన్లీ ఆయిల్ను ఈ ఐటమ్స్తోనే చేశాను అన్నమాట ఫ్రెండ్స్. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. చికెన్ డిఫరెంట్ ఫ్రై అన్నమాట.